అన్న నా పేరు చప్పిడి అనామిక. అయితే నా భర్త పేరు చప్పిడి నాని. మా ఇద్దరిది గుంటూరులో పరిచయం అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకొని ఒంగోలు వచ్చేసాము. ఒంగోలు వచ్చి ఇదిగోండి పెళ్లి చేసుకున్నాం, చర్చిలో పెళ్లి చేసుకున్నాము. 3 సంవత్సరాలు నాతో కలుసున్న వ్యక్తి బాగానే ఉన్నాడు, ఎటువంటి గొడవలు మా ఇద్దరి మధ్య లేవు. అయితే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, మార్చి నుంచి వాళ్ళ అబ్బాయితో ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే మే నెల ఎలక్షన్లో ఓటేసి వస్తానని వెళ్ళి తిరిగి రాలేదు. నేను 14వ తారీఖు దాకా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఏంది ఇంకా రాలేదు అని అంటే, నేను వస్తానమ్మా నీకు అబార్షన్ అయింది నేను వస్తానని చెప్పిన వ్యక్తి 15వ తారీఖు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నేను ఎమ్మటనే 16వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ మావయ్య చప్పిడి నాని వాళ్ళ మావయ్య రాజేష్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు ఫోన్లో, నీ దగ్గరికి రానివ్వను, ఆ అబ్బాయిని చంపేనన్నా చంపేస్తా, నిన్ను చంపేనన్నా చంపేస్తా, కానీ నీ దగ్గరికి రానివ్వను అని చెప్పి మాట్లాడాడు. ఆ విషయంలో నాకు భయం వేసి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెలన్నర నుంచి ఆ అబ్బాయిని మేము ఎత్తుకుతున్నామని అన్నారు, కానీ ఇంతవరకు ఆ అబ్బాయిని తీసుకురాలేదు. నెలన్నర నుంచి నేను స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. దిశకి వెళ్ళాను, దిశ నుంచి 1 టౌన్కి వెళ్ళాను, మళ్ళీ 1 టౌన్ నుంచి భార్యాభర్తల కేసు దిశ అన్నారు, అక్కడ నుంచి మళ్ళీ పంపించారు. అమ్మ సీఏ గారు చెప్పారు, అమ్మ నీ భర్తకి ఇవ్వాల్సిన కంప్లైంట్ ఇది కాదు, వాళ్ళు ఎత్తుకుతున్నామని అన్నారు, మిస్సింగ్ కేసు పెడితేనే అతను ఎక్కడున్నా తీసుకొస్తారని చెప్పారు అని చెప్పి మిస్సింగ్ కేసు నా చేత మిస్సింగ్ కేసు పెట్టించారు. మిస్సింగ్ కేసు పెట్టించిన తర్వాత నెలన్నర తర్వాత తనని ఇక్కడికి తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో తనను అప్పచెప్పి సంతకాలు పెట్టించుకొని పంపించేశారు. నా పరిస్థితి ఏంది, తను నా స్టేషన్లో వద్దు అని అంటే బెయిల్ మీద బయటకు వస్తాడమ్మా, నువ్వు ఇచ్చిన కంప్లైంట్కి దానికి సంబంధం లేదు సార్, సంబంధం లేదమ్మా అని అన్నారు. సార్ కంప్లైంట్ పెట్టించింది మీరైతే, న్యాయం చేసింది ఇంకేం సార్ నాకు అని అంటే, కంప్లైంట్ పెట్టుకోమ్మా 2 నిమిషాల్లో బయటకు వస్తారు, 5 నిమిషాల్లో బయటకు వస్తారు, స్టేషన్ బెయిల్తో బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత నా బండి నా పేరు మీద ఉంది సార్, ఆ అబ్బాయి బండికి నేను కొనిపించాను, ఉంగరాల ఎన్ని బంగారు నేను చేయించాను, నేను గోల్డ్ షాప్లో పని చేసుకుంటాను, అయితే బండి కొనిపించాను, ఆ బండి నాది అని చెప్పి నేను కంప్లైంట్ పెడితే, అమ్మ నీకు ఆ బండి ఇచ్చి 2.5 లక్షలు నీకు ఇస్తారు అని పోలీసు, ఆడపిల్ల జీవితాన్ని 2.5 లక్షలు మీకు ఇస్తారు అని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడారు. నీ బండి నీకు ఇచ్చి 2.5 లక్షలు మీకు ఇప్పిస్తాము అని చెప్పి అంటున్నారు. 2.5 లక్షలు నాకు వద్దు సార్, నా బండి నాకు ఇప్పించండి అని చెప్పి నేను అన్నాను. ఈ రోజు వాళ్ళు రావాలి స్టేషన్కి, పోలీసు వాళ్ళు ఏం పోలీసు వాళ్ళ అమ్మాయికి రాజీకి రాదంట, మీరు వచ్చి నా బండి తీసుకొని వెళ్ళిపోతారు, ఆ అమ్మాయి బండి తీసుకొని వెళ్ళిపోయింది, మీరు రావద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ స్టేషన్కి వాళ్ళు రాలేదు. ఇంకా నా జరిగిన న్యాయం ఏది? వాళ్ళ తరపున లాయర్ అంట, ఎవరో రాఘవ అంట, వాళ్ళందరూ వచ్చి గ్యాంగ్ రేప్ చేయించమని చెప్పారా? అయ్యగల రాజేష్ అనే వ్యక్తి నేను షాప్కి వెళ్తుంటే ఆపి, మా దెబ్బ పడితే ఎలా ఉంటుందో చూసావుగా గ్యాంగ్ రేప్ చేపిస్తానే, నీ దిక్కున్న చోటు చెప్పుకో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ మాకు న్యాయం జరిగింది? నా భర్త నాకు కావాలి, పిలిపించండి, ఎంక్వైరీ చెయ్యండి. వద్దు అనగానే పంపించేస్తే ఆడపిల్ల జీవితాలు ఏమవ్వాలన్నా? 3 సంవత్సరాలు కాపురం చేసి 2.5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. న్యాయం జరగాలన్న వాళ్ళని పిలిపించట్లేదు. స్టేషన్కి పిలిపించండి, ఎంక్వైరీ చేయండి, నా భర్త నాకు అప్పగించండి, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం కావాలి, ఆ అబ్బాయి కావాలి, నాకు పిలిపించండి అన్నా.